హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్తో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో వీడియో అనేది మీరు మిస్ అవ్వరు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేది స్టాటిక్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో రీసెంట్గా ఒక ఫాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అయినవి మనం తెలుసుకుంటూ ఉండాలి. రీసెంట్గా లాంచ్ అవ్వకపోయినా సరే సో ఆ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళంటే చూడండి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్గా 2-3 బిట్స్ అనేవి ఎవ్రీ ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. సో స్టాటిక్ గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా రీసెంట్గా మనం ఒక 2-3 మంత్స్ నుండి కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, రీసెంట్గా లాంచ్ చేసినవి 2-3 మంత్స్. సో ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియో అనేది ఫుల్గా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో రీసెంట్గా జరిగిన గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చూద్దాం, డిఫరెంట్ స్టేట్స్ లాంచ్ చేసినవి. సో ఫస్ట్ కౌశల్య సేతు. సో కౌశల్య సేతు అనే గవర్నమెంట్ స్కీమ్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే మహారాష్ట్ర గవర్నమెంట్. ఓకే, సో మహారాష్ట్ర గవర్నమెంట్ కౌశల్య సేతు స్కీమ్ అనేది లాంచ్ చేసింది. స్కీమ్ అనేది ఎందుకు అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం. సో స్కిల్ డెవలప్మెంట్ కోసం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఒక కంప్యూటర్లో కానీ ఐటీలో కానీ ఏదైనా దాంట్లో శిక్షణ అనేది ఇచ్చి వాళ్ళకి నైపుణ్యం అనేది పెంచి వాళ్ళకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మన ఆంధ్ర తెలంగాణ అన్ని స్టేట్స్లో కూడా ఇటువంటి స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ స్కీమ్ అనేది కౌశల్య సేతు అనే నేమ్తో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. ఓకే, సో కౌశల్య సేతు అనగానే మనకి మహారాష్ట్ర స్కీమ్ లాంచ్ చేసింది. స్కీమ్ అనేది స్కిల్ డెవలప్మెంట్ కి రిలేటెడ్. ఓకే, సో ఇది కౌశల్య సేతు. నెక్స్ట్ ఉదాన్ స్కీమ్ రీసెంట్ గా లాంచ్ అయింది. సో ఉదాన్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్. ఓకే, ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది ఉదాన్ యొక్క స్కీమ్ యొక్క అబ్రివేషన్. ఈ స్కీమ్ అనేది ఏంటంటే ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ అనమాట. సో ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్స్ కోసం అంటే ఫ్లైట్స్ కి సంబంధించిన స్కీమ్స్ తక్కువ రేట్ కి సమ్ స్పెసిఫిక్ అమౌంట్స్ కి ట్రావెలింగ్ కోసం ఫ్లైట్ ట్రావెలింగ్ కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేస్తారు. ఓకే, సో మెయిన్ గా ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్. సో ఫుల్ ఫామ్ వచ్చి ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్. సో నెక్స్ట్ SC/ST హబ్ జీరో ఎఫర్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ స్కీమ్ ఫర్ MSME. సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME అంటే SC/ST హబ్ జీరో ఎఫర్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ స్కీమ్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే లుధియానా పంజాబ్ లో లాంచ్ చేశారు. మోడీ లాంచ్ చేశారు ఈ స్కీమ్ అనేది. ఓకే, లుధియానా పంజాబ్ స్టేట్ లో మోడీ లాంచ్ చేశారు SC/ST హబ్ జీరో ఎఫర్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ స్కీమ్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎవరి కోసం అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం SC/ST హబ్స్ కోసం. సో నెక్స్ట్ ఫార్మ్ టూరిజం స్కీమ్. సో ఫార్మ్ టూరిజం స్కీమ్ అంటే హర్యానా స్టేట్ వాళ్ళు లాంచ్ చేస్తారు. సో ఫార్మ్ హౌసెస్ అనేవి మీకు ఐడియా ఉంటుంది. సో ఫార్మ్ హౌసెస్ అనేవి కొంచెం రిచ్ పీపుల్ వాళ్ళు ఫార్మ్ హౌసెస్ అనేవి మంచి ప్లేస్ లో కడతా ఉంటారు. సో ఎప్పుడన్నా ఎవరన్నా టూర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేస్తూ ఉంటారు. సో మీరు చాలా మూవీస్ లో అది చూసి ఉంటారు, ఫార్మ్ హౌస్ అంటూ ఉంటారు. సో ఊరి చివర ఒక పెద్ద బంగ్లాలో ఉంటుంది. సో వాటిని ఫార్మ్ హౌసెస్ అంటారు. సో ఈ ఫార్మ్ హౌస్ ఓనర్స్ తో గవర్నమెంట్ వాళ్ళు టైఅప్ చేసుకుంటున్నారు అనమాట. సో టూరిజం ఇంప్రూవ్మెంట్ కోసం. సో అది ఈ ఫార్మ్ టూరిజం స్కీమ్ అనమాట. ఓకే, సో ఫార్మ్ టూరిజం స్కీమ్ అనేది హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ నేషనల్ సెసిమిక్ ప్రోగ్రామ్స్. ఓకే, నేషనల్ సెసిమిక్ ప్రోగ్రామ్ అనేది ఒడిస్సా స్టేట్ లాంచ్ చేసింది. ఓకే, సో ఒడిస్సా నేషనల్ సెసిమిక్ ప్రోగ్రామ్ ఇది దేనికి రిలేటెడ్ అంటే నేషనల్ సెసిమిక్ ప్రోగ్రామ్ టు ట్రేస్ హైడ్రోకార్బన్ రిసోర్సెస్ లైక్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఇన్ మహానది బేసిన్. సో ఒడిస్సా కోస్టల్లో మహానది అనేది ఉంటుంది కదా, సో బిగ్గెస్ట్ రివర్ మహానది అనేది. సో ఈ మహానది పరివాహక ప్రాంతంలో ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ ఇలాంటివన్నీ వెలికి తీయడానికి హైడ్రోకార్బన్ రిసోర్సెస్ లాంటివి లైక్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్. సో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఓకే, సో నేషనల్ సెస్మిక్ ప్రోగ్రామ్ స్కీమ్ వచ్చి ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో అలాగే కామన్వెల్త్ ఫైనాన్షియల్ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే వాషింగ్టన్. ఓకే, సో కామన్వెల్త్ ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ వచ్చి వాషింగ్టన్ లో జరుగుతుంది. సో నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీ. సో నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీ వచ్చి షిల్లాంగ్ మేఘాలయ. ఓకే, సో నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీ మీటింగ్ అనేది షిల్లాంగ్ మేఘాలయలో జరుగుతుంది. అలాగే ప్రోగ్రెస్ పంచాయతీ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారంటే ఇది కూడా హర్యానా. ఓకే, సో ప్రోగ్రెస్ పంచాయత్ హర్యానా. సో ఓకే, PH కోడ్ వర్డ్ ఇలా పెట్టుకోండి, PH ప్రోగ్రెస్ పంచాయత్ PH. ఓకే, ప్రోగ్రెస్ పంచాయత్ హర్యానా స్టేట్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ పెన్షన్ స్కీమ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. సో కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ కోసం స్పెషల్ గా పెన్షన్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ఏ స్టేట్ అంటే ఒడిస్సా స్టేట్. ఓకే, సో ఒడిస్సా పెన్షన్ స్కీమ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. నెక్స్ట్ స్కూటీ స్కీమ్ ఫర్ కాలేజ్ గర్ల్స్. సో కాలేజ్ కి వెళ్లి గర్ల్స్ కోసం స్కూటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. సో ఈ స్కీమ్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఓకే, సో స్కూటీ స్కీమ్ ఫర్ కాలేజ్ గర్ల్స్ స్కీమ్ వచ్చి రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. నెక్స్ట్ ప్యాడీ. సో ప్యాడీ స్కీమ్ అనేది పంజాబ్. సో PP ఈజీ గుర్తుంటుంది మీకు. సో ప్యాడీ అనగానే పంజాబ్. ఓకే, ప్యాడీ స్కీమ్ పంజాబ్. నెక్స్ట్ పశుధన బీమా యోజన. సో పశుధన బీమా యోజన స్కీమ్ వచ్చి హర్యానా స్టేట్ లాంచ్ చేసింది. ఓకే, సో పశుధన బీమా యోజన స్కీమ్ is related to Haryana. So Haryana government has launched the Pasudan Bima Yojana, an insurance cover scheme for the cattle breeders in the state.
సో క్యాటిల్ బ్రీడర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, గో కాపర్లు అని అంటారు తెలుగులో. సో గో కాపర్లు, గోవులు సంరక్షించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటారు కదా. సో క్యాటిల్ బ్రీడర్స్, సో వీళ్ళ కోసం ఇన్సూరెన్స్ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇదే స్కీమ్ వచ్చి పశుధన బీమా యోజన హర్యానా స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ లాంచెస్ వెబ్సైట్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం బుక్స్ అనేవి ఉంటాయి కదా, సో బ్రైలీలో రాసి ఉంటాయి బుక్స్. అలాగే నోట్స్ మీద కూడా మీరు కొత్త నోట్స్ మీద గమనించినట్లయితే బ్రైలీ వాళ్ళకి అనుకూలంగా చిన్న 4 లైన్స్ అనేవి ఉంటుంది. సో లైన్స్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. సో అలాగే వెబ్సైట్ అనేది కూడా ఈజీగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కూడా చూసిలా సో వాయిస్ అనేది రికగ్నైజ్ చేయడం కానీ, సో వాళ్ళకి ఫ్రెండ్లీగా డిఫరెంట్ లేబుల్ పీపుల్ ఫ్రెండ్లీగా వెబ్సైట్ అనేది హోమ్ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు. సో ఏ స్టేట్ హోమ్ మినిస్ట్రీ అంటే వాళ్ళు ఒడిస్సా అనమాట. సో ఒడిస్సా గవర్నమెంట్ అనే వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ కోసం వెబ్సైట్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ బరిస్తా బునకర్ సహాయత యోజన. ఓకే, సో బరిషత్ బునకర్ సహాయత యోజన అనేది కూడా ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ చేశారు. ఓకే, బరిషత్ బునకర్ సహాయత యోజన. సో బునకర్ అంటే మీనింగ్ ఏంటంటే వ్యూవర్స్ అనమాట. సో ఆగస్టు 7th మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది ఉంది కదా. సో చేనేత వస్త్రాలు అవి నేస్తా ఉంటారు కదా, సో వాళ్ళని వ్యూవర్స్ అంటారు. సో బునకర్ అంటే హిందీలో వ్యూవర్స్ అనమాట. సో బునకర్ యోజన ఆగస్టు 7th నేషనల్ హ్యాండ్లూమ్ రోజున ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు అనమాట. సో వాళ్ళకి సహాయత అంటే హెల్ప్ చేయడానికి బరిషత్ బునకర్ యోజన అనే స్కీమ్ లాంచ్ చేశారు. ఓకే, సో ఎక్కడ ఒడిస్సా ఆగస్టు 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే ఉంది కదా, ఆ రోజున లాంచ్ చేశారు ఈ స్కీమ్. నెక్స్ట్ ఆజాదీ 7th యాద్ కరో కుర్బానీ. ఆజాదీ 7th యాద్ కరో కుర్బానీ స్కీమ్ వచ్చి మధ్యప్రదేశ్ స్టేట్ లో లాంచ్ చేశారు. ఓకే, ఆజాదీ 7th యాద్ కరో కుర్బానీ. అలాగే క్విట్ ఇండియా టు స్వరాజ్ టు స్వరాజ్. ఓకే, క్విట్ ఇండియా టు స్వరాజ్ టు స్వరాజ్ వచ్చి మహారాష్ట్రలో లాంచ్ చేశారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటికి. ఆజాదీ 7th యాద్ కరో కుర్బానీ మధ్యప్రదేశ్, అలాగే క్విట్ ఇండియా టు స్వరాజ్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్రిమినల్ ట్రాకింగ్, దీనికి కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. క్రిమినల్ ట్రేసింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే, క్రిమినల్ ట్రేసింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది మహారాష్ట్రలో లాంచ్ చేసింది. అలాగే డిఎన్ఏ బేస్డ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్. ఓకే, డిఎన్ఏ బేస్డ్ క్రిమినల్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాంచ్ చేసింది. అలాగే క్రిమినల్ ట్రేసింగ్ నెట్వర్క్ సిస్టమ్ వచ్చి మహారాష్ట్ర. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ట్రేసింగ్ నెట్వర్క్ సిస్టమ్ మహారాష్ట్ర, డిఎన్ఏ బేస్డ్ అయితే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బీజుగో అండ్ రేడియో. సో బీజుకు సంబంధించిన బీజు నాయక్ పట్నాయక్ అనే ఫేమస్ ఎక్స్ మినిస్టర్ అనమాట. సో నవీన్ పట్నాయక్ వాళ్ళ ఫాదర్. సో బీజు అనే నేమ్ మీకు ఎక్కడ కనబడినా సరే మీరు ఒడిస్సాని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో బీజు అనే నేమ్ అనేది ఒడిస్సా ఫిక్స్ అయిపోయింది. అలా ప్రెసెంట్ సీఎం నవీన్ పట్నాయక్ వాళ్ళ ఫాదర్ అయినా. సో అలాగే బీజుగో అండ్ రేడియో అనగానే మనకి ఎవరు లాంచ్ చేశారు? ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్. అలాగే బీజు కృషక్ కళ్యాణ్ యోజన. ఓకే, బీజు కృషి కళ్యాణ్ యోజన కూడా బీజు ఉంది కాబట్టి ఒడిస్సా స్టేట్ వాళ్ళే లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ దేని గురించి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఫార్మర్స్. సో ఫార్మర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి బీజు కృషక్ కళ్యాణ్ యోజన ఒడిస్సా గవర్నమెంట్. అలాగే బీజు కన్యారత్న యోజన. సో బీజు కన్యారత్న యోజన కూడా ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్. బీజు అనే వార్డు ఉంది కదా ఇందులో కూడా. సో ఈ స్కీమ్ అనేది దేనికంటే క్రియేటింగ్ ఎన్ ఎన్విరాన్మెంటల్ ఫర్ ద గర్ల్స్ దట్ ప్రమోట్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్సూరెన్స్. సో గర్ల్స్ కోసం గర్ల్స్ కి రిలేటెడ్ అనమాట స్కీమ్ అనేది. సో బీజు కన్యారత్న యోజన, కన్యా అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ లోనే కన్యా అనేది ఉంది కదా. సో స్కీమ్ అనేది గర్ల్స్ కోసం. ఎంపవర్మెంట్ త్రూ చేంజెస్ ఇన్ సోషల్ యాటిట్యూడ్. ఓకే, సో గర్ల్స్ గురించి కొంచెం చులకన భావంగా చూస్తూ ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళ కోసం ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్సూర్స్ ద ఎంపవర్మెంట్ త్రూ ద చేంజెస్ ఇన్ సోషల్ యాటిట్యూడ్. దానికోసం గర్ల్స్ కోసం ఈ లాంచ్ చేసిన స్కీమ్ అంటే కన్యారత్న యోజన. సో నెక్స్ట్ ఈ స్టాంపింగ్. సో ఈ స్టాంపింగ్ అనేది రాజస్థాన్ స్టేట్ లో లాంచ్ చేశారు. సో రాజస్థాన్ కన్నా ముందే ఆల్రెడీ ఢిల్లీ, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈ స్టాంపింగ్ అనేది ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. సో రాజస్థాన్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ. సో రాజస్థాన్ అనేది 4th స్టేట్. ఓకే, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈ స్టాంపింగ్ అనేది అవైలబుల్ గా ఉంది. ఓకే, సో రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ స్టాంపింగ్ అయితే రాజస్థాన్ గవర్నమెంట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వర్కర్ పెన్షన్ స్కీమ్ ఆల్రెడీ చూసాం కదా, ఒడిస్సా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ పెన్షన్ స్కీమ్ ఒడిస్సా. అలాగే మధుబాబు ఆయన్ సహాయత యోజన స్కీమ్ అనేది, దీన్ని మా స్కీమ్ అని షార్ట్ ఫామ్ లో కూడా అంటారు. మధుబాబు ఆయన్ సహాయత స్కీమ్ అనేది. సో ఇది కూడా ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్ సూర్య సుజల యోజన. ఓకే, శౌర్య సుజల యోజన వచ్చి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే, శౌర్య సుజల యోజన. సో ఈ స్కీమ్ దేని గురించి పంప్ డిస్ట్రిబ్యూషన్ టు ఫార్మర్స్. సో పంప్స్ అనేవి ఉంటాయి కదా, సో వ్యవసాయం చేసే వాళ్ళకి పొలాల్లో పంప్స్ అనేవి ఉంటాయి, పంప్ సెట్లు. సో వాటర్ డిస్ట్రిబ్యూషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పంప్స్ అనేవి మనకి ఫార్మర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఓకే, ఈ స్కీమ్
దానికి రిలేటెడ్. సో స్కీమ్ నేమ్ వచ్చి సౌర్య సుజల యోజన ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. అలాగే ప్రపిదా మిషన్. సో ప్రపిదా మిషన్ అనేది దేనికంటే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనమాట. సో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనేది డిఫరెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటారు కదా. సో కేరళ వాళ్ళు పెట్టిన నేమ్ అంటే ప్రపిదా మిషన్ హౌసింగ్ ఫర్ ఆల్ గురించి. నెక్స్ట్ అలాగే ఆపరేషన్ స్కూల్ చేలో. సో ఆపరేషన్ స్కూల్ చేలో స్కీమ్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ లో లాంచ్ చేశారు. ఓకే, ఎగ్జాక్ట్ గా అంటే సౌత్ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు లాంచ్ చేశారన్నమాట ఈ స్కీమ్. ఓకే, సో ఆపరేషన్ స్కూల్ చేలో సౌత్ కాశ్మీర్ ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. నెక్స్ట్ అలాగే ఫ్లై యాష్ యూటిలైజేషన్ పాలసీ. సో ఫ్లై యాష్ యూటిలైజేషన్ పాలసీ స్కీమ్ వచ్చి లాంచ్ చేసింది ఎవరంటే మహారాష్ట్ర గవర్నమెంట్. ఓకే, ఫ్లై యాష్ యూటిలైజేషన్ స్కీమ్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్. నెక్స్ట్ అలాగే లక్ష్య భాగీరథి క్యాంపెయిన్. సో లక్ష్య భాగీరథి క్యాంపెయిన్ వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఛత్తీస్గఢ్. సో భగీరథ అనే స్కీమ్ తెలంగాణలో లాంచ్ చేశారు కదా, మిషన్ భగీరథ. సో అది వేరు, తెలంగాణ మిషన్ భగీరథ ఇస్ రిలేటెడ్ టు తెలంగాణ. ఇది లక్ష్య భగీరథ క్యాంపెయిన్ వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మిషన్ భాగీరథి వచ్చి తెలంగాణ, లక్ష్య భాగీరథి క్యాంపెయిన్ వచ్చి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ అలాగే ప్రధానమంత్రి యువ యోజన బెంగళూరు. ప్రధానమంత్రి యువ యోజన బెంగళూరు. హర్ ఘర్ బిజ్లీ లగాతార్. హర్ ఘర్ బిజ్లీ లగాతార్ అంటే ఈ స్కీమ్ వచ్చి బీహార్ లో లాంచ్ చేశారు. ఓకే, సో బీహార్ హర్ ఘర్ బిజ్లీ లగాతార్ అంటే ఇది ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఎవ్రీ హౌస్ అనమాట. సో అన్ని హౌస్ కి కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి స్కీమ్ అనేది పూర్ పీపుల్ అందరికి కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేసిన స్కీమ్ హర్ ఘర్ బిజ్లీ లగాతార్. బిజ్లీ అంటే మెరుపు అనమాట. సో ప్రతి ఇల్లు కూడా మెరుపులతో మెరవాలని దీని యొక్క తెలుగు మీనింగ్. సో ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్ లాంచ్ చేసింది బీహార్ స్టేట్ ఫర్ హర్ ఘర్ బిజ్లీ లగాతార్. నెక్స్ట్ జమ్మూ గవర్నమెంట్ లాంచెస్ జీలం తావి ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్. సో జీలం రివర్ అనేది ఫేమస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కదా. సో జీలం తావి ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్ అనేది వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ఓకే, అలాగే అన్నపూర్ణ రోజాయి ప్రోగ్రామ్. సో అన్నపూర్ణ రోజాయి ప్రోగ్రామ్ వచ్చి లాంచ్ చేసిన స్టేట్ ఎవరంటే రాజస్థాన్. సో పూర్ పీపుల్ అందరికీ కూడా చాలా తక్కువ కాస్ట్ కి లో కాస్ట్ కి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేస్తారు. సో తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ అని లాంచ్ చేస్తారు కదా. తెలుగులో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్న క్యాంటీన్ లాంచ్ చేద్దామని కొన్ని చోట్ల చేశారు. సో అంటే చాలా తక్కువ రేట్ కి ఒక 2 రూపీస్ కి అలా టిఫిన్ ప్రొవైడ్ చేయడం, 5 రూపీస్ కి మీల్స్, అలా తక్కువ రేట్ కి క్వాలిటీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం స్కీమ్ అనమాట. సో అలాగే తక్కువ రేట్ కి క్వాలిటీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడానికి రాజస్థాన్ లో పెట్టిన స్కీమ్ నేమ్ వచ్చి అన్నపూర్ణ రోజాయి. ఓకే, సో తమిళనాడులో అయితే అమ్మ క్యాంటీన్స్ అనేవి లాంచ్ చేశారు. ఓకే, అలాగే అన్నపూర్ణ రోజాయి వచ్చి రాజస్థాన్. నెక్స్ట్ స్మార్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మానిటరింగ్ వెబ్ పోర్టల్. ఓకే, స్మార్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మానిటరింగ్ వెబ్ పోర్టల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాంచ్ చేసింది రీసెంట్ గా. ఓకే, స్మార్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మానిటరింగ్ వెబ్ పోర్టల్. సో ఓకే, ఇవి రీసెంట్ గా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి రీసెంట్ గా వచ్చినాయి. సో మాక్సిమం కవర్ చేశాను. సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేస్తా ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోస్ షేర్ చేయండి. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేస్తా ఉండండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, సో అలాగే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.